నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటూ నువ్వు ఏ చింతతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ అంతరంగాన్ని, నీ హృదయ లోతులను చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా దేవునికి మరుగైనది లేదు, ఆయనకి చాటైన చోటే లేదు. ఆయన తీక్షణంగా ప్రతి అణువుని, ప్రతి పరమాణువుని చూడగలిగిన శక్తి గల దేవుడు నీ అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్న ఆవేదనకి కారణమేంటో ఆయనకి తెలుసు. అందుకే ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నీ చింత నీవు భరించవలసింది కాదు, నీ చింత ఆయన మీద వేయాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక, సర్వాంతర్వ్యామి గనుక, జీవాధిపతి అయిన ప్రభువు గనుక నిన్ను ఏ స్థితిలో, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉంచాలనో ఒక ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు గనుక ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన భుజముల మీద నిన్ను మోస్తాడు. మరి నువ్వు లేక మనము ఎందుకు చింతించాలి? మనందరి కొరకై ఆయన చింతించుచున్నాడు అనంటే ఆయన ఆలోచిస్తున్నాడు. మన మీద ఆయనకు ఆలోచన ఉంది. సమస్తం ఎదిగిన దేవుడు గనుక ఆయన ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నప్పుడు దేని విషయంలో మనం చింతించవలసిన అవసరము లేదని పరిశుద్ధ పేతురు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన పలుకుతున్న మాటలు. ఈ మాటలు నువ్వు విశ్వసిస్తే నీ చింత ఆయన మీద వేసి నిశ్చింతగా నువ్వు బ్రతకగలుగుతావు, ఆనందంగా నిలవగలుగుతావు, ఆహ్లాదకరంగా నడవగలుగుతావు, ప్రభు కొరకై సాక్షిగా పత్రికగా బ్రతకగలుగుతావు అనేది ఈవేళ ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను, నేను మీకు వివరిస్తున్నాను. నా ప్రియులారా, ఇంకొక మాట కూడా, ఆయన మీద వేయవలసినది ఏంటో, మనం ఎలా ఆశీర్వాదకరంగా, నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా బ్రతకగలము అనేది మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 55వ కీర్తన 22వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, ఆలకించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియులారా చూడండి, ఇక్కడ నీ భారము, నేను మొదట చెప్పాను, నీ చింత ఆయన మీద మోపాలంట. ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో నీ భారము ఆయన మీద మోపాలట. ఈ రోజున అనేక భారాలు మన భుజస్కంధాల మీద ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. ఈ పోటీ ప్రపంచంలో కాలు తీసి కాలు ముందుకు వేయాలంటే, కాలు కదిపి ముందుకు సాగి వెళ్ళాలంటే ఎన్నో భారాలు భరించవలసి వస్తుందండి. కుటుంబ భారమే కావచ్చు,